ఇంత చేస్తే నన్ను ఫూల్ని చేసి నా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. మిస్ కుమారి అవార్డిచ్చి 5 లక్షల రివార్డిచ్చి 10 లక్షలు అప్పు 10 నిమిషాల్లో తీర్చేసి ఎంత చేశాను? అవన్నీ చేయమని ప్రేమ నీకు చెప్పిందా? అడిగితే ఎవరైనా సాయం చేస్తారు. నేను అడక్కపోయినా సాయం చేశాను. నీ సాయం వెనుక స్వార్థం ఉంది. ఆ స్వార్థం గురించి ప్రేమకి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత నీతో ఎలా ఉంటుంది? అదేంటి నువ్వు ప్రేమని వెనకేసుకొస్తున్నావు? మహాలక్ష్మి గాని ధను గాని ప్రేమని ఇలాగే వెనకేసుకొస్తారు. నీకు బెయిలిప్పించి విడిపించింది ఇలా పాత కథంతా చెప్పించుకోవడం కోసం కాదు. ఇంకేదైనా కారణం ఉందా? ఉభయ లాభం కోసమే నిన్ను విడిపించాను. ప్రణయ్ని ప్రేమని కలవనివ్వకుండా విడదీసి ప్రేమని నీ సొంతం చేసుకో. నేను కోరుకునేది అదే. ఎప్పుడైతే ప్రేమ గ్రిప్లో నుంచి ప్రణయ్ బయటపడతాడో అప్పుడే నేను స్నేహకి ప్రణయ్కి పెళ్లి జరిపించేస్తాను. అంతా బానే ఉంది, కానీ ప్రేమ ప్రణయ్ మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తారు? రమ్మంటే యాక్ థూ అంటారు. ఎస్, వాళ్ళు రారు. కానీ అర్థమైందిగా, నా మనుషులు ప్రతి క్షణం వాళ్ళని వాచ్ చేస్తూనే ఉంటారు. నీకే ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు చెప్పు. నాకే మెసేజ్ వచ్చినా నీతో చెప్తాను. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? గుడికన్నావు కదా. ఇదే మనం ఇక్కడ నుంచి ఉండిపోయే ఇల్లు. నా దృష్టిలో ఇది గుడితో సమానమే. ఎన్నిళ్ళు తిప్పుతావు? నీకు గతం గుర్తొస్తే మన ఇంటికెళ్ళి ఉండిపోయేవాళ్ళం. త్రిష ఇంట్లో ఎంతకాలం అని ఉంటాం. అందుకే టీనుని పండుని హాస్టల్లో చేర్పించేసి బంగారాన్ని మాత్రం మనతో తీసుకొచ్చాను. ఇదెప్పుడు చూసావు? ఎప్పుడు చూస్తే ఏంటి, ఎవరు చూస్తే ఏంటి? నేను కావాలనుకోగానే దొరికింది. అయినా ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? నిన్నెవరూ ఇక్కడ కిడ్నాప్ చేయడం లేదు బాస్. కిడ్నాప్ చేయటం, కట్టిపడేయటం, పోలీసులకు దొరకటం, మారువేషాలేయటం, ఇవన్నీ నీకు తెలిసిన విద్యలే కదా. నీకు ఇలాంటివి పరిచయమే లేనట్టు మాట్లాడతావేంటి? నీకు నాకు భర్తతో కలిసుండే రాతే లేదే. మన తల రాతే ఇంత మారు. కిడ్నాప్ చేసి కట్టిపడేసి ఏమైనా ఆస్తి రాయించుకున్నావా? మారు వేషాలేసి పోలీసుల నుంచి తప్పించుకొని మర్డర్లు ఏమైనా చేసొచ్చావా? ఇవన్నీ నీకు తెలిసిన విద్యలంట. అవును మరి, చంపటాలు, కిడ్నాప్ చేయించడాలు, రౌడీంతో దౌర్జన్యాలు చేయించడాలు అన్నీ మన ఇంట్లో పుట్టిన విద్యలేనాయి. వాళ్ళ కుటుంబంలో ఎవరు ఎవరిని చంపలేదు, ఎవరు చావలేదు. మీరేం మాట్లాడుతున్నారు? అయ్యా, నీకొక దండం పెడతాను. అది పిచ్చిదనుకో, వేరేదనుకో, బతకటం చేతగాని అమాయకురాలనుకో, లేదంటే మారు వేషాలేసే మాయలాడే అనుకో. కానీ దాని మూలంగా నీకేం అన్యాయం జరగట్లేదుగా. ఇంకా ఇంకా మాటలతో దాన్ని చిత్రవద చేయకు. నీకు పుణ్యం ఉంటుంది. అమ్మా వదిలే. నాకు తెలియని ప్రపంచాన్ని నా ముందు పెట్టి నేనే తన ప్రపంచం అంటుంటే ఏమీ అర్థం కాక నేను పిచ్చివాడిని అవుతున్నానండి. మీకేం తెలుసు నా బాధ? కరెక్టేలే ప్రణయ్, నీ వైపు నుంచి ఆలోచిస్తే నువ్వన్నది కూడా కరెక్టే. నా కూతురు నీకు గతం రప్పించడానికి ఎన్ని కష్టాలు పడుతుందో నాకు మాత్రమే తెలుసు. అర్థం చేసుకోపోగా పైనుంచి దాన్ని ఏదో ఒకటి అంటుంటే తట్టుకోలేకపోతున్నాను. సరే పద, లోపలికి వెళ్దాం. అన్నా
లగేజ్ తీసుకురావా? ఆశాపాసం బందీ చేసేలే టాన్ టాన్ టా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కోరుకున్న చోటికొచ్చిన కోరుకున్న ప్రేయసికి కోరుకోకపోయినా వరాలివ్వడానికి పక్కింట్లోనే ప్రత్యక్షమైన కలైరాజా స్వామి అనబడే దేవుణ్ణి నేను. ఆత్మ ఎక్కడుంటుందో అంతరాత్మ అక్కడే ఉంటుంది. స్వరం ఎక్కడుంటుందో గానము అక్కడే ఉంటుంది. పల్లవితోనే చరణం, ప్రేమే శరణం. ఒక అత్త, ఒక పాప, ఒక ప్రేమ, ఒక ప్రణయ్ అంతా కలిసి గృహప్రవేశం చేయడానికొచ్చారా? సన్నాయి లేదు, దేవుడి పటం లేదు, పొంగించడానికి పాలు లేవు, దారానికి కట్టడానికి పూలు లేవు. అయినా అంతా కలిసి గృహప్రవేశం చేస్తున్నారు. చెయ్యండి చెయ్యండి. మీ బతుకుల్లోకి దుష్టగ్రహ ప్రవేశం మొదలైపోయింది. పుట్ట మీరు అక్కడ కట్టుకోండి, పాము పక్కనే ఉంటుంది, కనిపెట్టుకోండి. ఏమిరా ప్రణయ్, ప్రబంధ నాయక, ఏమమ్మా ప్రేమ కథా చిత్ర నాయిక, ఇద్దరికిద్దరు అగ్రిమెంట్లు రాసేసి సంతకాలు చేసేసి నా నెత్తిన జల్లకాయ కొట్టేసి మీ మటుకు మీరు వేరు కుంపటి పెట్టుకుంటుంటే ఎలాగమ్మా? ఇవేగా నువ్వు మాతో రాయించుకొని సంతకాలు చేయించుకున్న అగ్రిమెంట్ పేపర్స్? ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? మహాలక్ష్మి ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాక మా అమ్మ వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళి ఇల్లంతా జల్లెడ పట్టి మరీ వెతికి తీసుకొచ్చింది. ఇదిగో నువ్వు మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచడానికి రాయించుకున్న అగ్రిమెంట్ నీ కళ్ళ ముందే చించి పారేస్తున్నాను. పక్కన చేరామని, పక్కలో పావుందని మమ్మల్ని బెదరగొట్టాలని చూడకు.
మా ఇంటి ముందు వేలాడి తీయడానికి దిష్టి గుమ్మడికాయ లేదు. నీ తలకాయ నరికి ఉట్టికి వేలాడదీస్తా. కబడ్దార్. రండి లోపలికి. ఇందాక పాడావే ఆ పాట ఇప్పుడు పాడుకో. శభాష్ శివాగ్ని. వాళ్ళు ఎక్కడికి ఇల్లు మారుతున్నారో తెలుసుకోవడమే కాకుండా కళాయి రాజాని తెచ్చి ఇంటి పక్కనే పెట్టావు. నిజంగా నీ బ్రెయిన్ కి హ్యాట్స్ ఆఫ్. అజ్ఞాతవాసం చేయాలనుకొని వాళ్ళు ఇల్లు మారితే అక్కడ కూడా ఒక లంక ఏర్పాటు చేశాను. రావణాసురుడు లాంటి కళాయిరాజా ఇంటి పక్కనే ఉంటాడు. ఏ మాయలేడిని పంపిస్తాడో, ఎలా మాయ చేస్తాడో చూడాలి. ప్రతి క్షణం పక్కలో పామున్నట్టే కదా. ఇంకా ప్రేమకు మనశ్శాంతి ఎక్కడుంటుంది? వాడు కల్లో కూడా వచ్చి భయపెట్టే సైకో రకం. కానీ నాకు ఒక చిన్న డౌట్ శివాగ్ని. ఏంటది? కళాయిరాజా గాడికి ప్రేమ మీద ప్రేమ ఉందో మోజుందో పక్కన పెడితే వాడి కెరీర్ని కూడా కాదనుకుని ప్రేమ చుట్టే తిరుగుతున్నాడు కదా. వాడికి మరీ ప్రేమ మీద ప్రేమ ఎక్కువై, జాలి ఎక్కువై, ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అన్న తొక్కలో సామెతలు అప్లై చేస్తే ఏం చేస్తావు? నువ్వేమో ప్రేమ ప్రణయాలకు ఎదురుపడలేవు. ఇక్కడే ఉండిపోవాలిగా. నేను ఇక్కడే ఉంటానని నీకెవరు చెప్పారు? మరి మాయలాడినవుతాను, మాయలేడినవుతాను. ప్రణయ్, నీ గదంతా నీట్గా సర్ది పెట్టాను. వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను మిగతా సామాన్లు సర్దిస్తాను, సరేనా? ప్రేమగారు, ఏమైనా కావాలా ప్రణయ్? కళాయిరాజా ఈ పక్కనే ఎలా దిగాడండి? ఈ ఇల్లు కూడా అతనే చూసి పెట్టాడా? ఏం అడుగుతున్నావు ప్రణయ్? ఈ ఇల్లు వాడు చూడడం ఏంటి? వాడు చూస్తే మాత్రం నేనెందుకు ఒప్పుకుంటాను? త్రిషని అడిగితే రెంటల్ బ్రోకర్ని పట్టుకుని చూసి పెట్టింది. మరి ఇక్కడే ఎలా వచ్చాడు? మనం ఇక్కడే ఇల్లు తీసుకున్నట్టు ఎలా తెలుసు? నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. నాకు ఈ ప్రపంచమే అర్థం కావట్లేదు. నీకు నేనే అర్థం కావడం లేదు. ఇంకా బయట ప్రపంచం ఏం అర్థమవుతుంది? అసలు ఏం జరుగుతుంది? నా చుట్టూ ఎవరో ఏదో వల బిగుస్తున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? నీ చుట్టూ వల విసిరే వాళ్లకు దూరంగా తీసుకొచ్చాను ప్రణయ్. శివాగ్ని స్నేహవాళ్ళు కూడా మీ గురించి అదే అంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు ప్రణయ్? మహాలక్ష్మి చెప్పినట్టు సైలెంట్గా ఇక్కడ మూల పడుందాం అనుకుంటున్నాను. నీకిప్పుడేం చెప్పినా అర్థం కాదు ప్రణయ్. నీకు గతం గుర్తొచ్చేదాకా నా బతికింతే. సార్ ఏటి చేస్తున్నారు సార్? రేపు మీరు పోయాక మీ సమాధి ఎట్టా కట్టించాలని ముందే ప్లాన్ గీస్తున్నారు సార్? కాదురా, నిన్నిందులో సజీవంగా సమాధి చేస్తే ఏమవుతుందా అని ఆలోచిస్తున్నాను. నేను కూడా ఒక యోగినవుతాడు సార్. ఈడ్చి కొడితే రోగివైపోతావు.
ఇది ప్రేమ ఉండే ఇంటి ప్లాన్ రా. ఓహో, ప్రేమ ప్రణయ్ సార్ కాపురం చేస్తున్న ఇంటి ప్లానా? పళ్ళు రాలిపోతాయి, కళ్ళు పోతాయి. వాళ్ళు కాపురం చేయడం లేదురా, కలిసి ఉంటున్నారు. ప్రణయ్ గాడికి బ్రెయిన్ వచ్చేదాకా శివాగ్ని బారి నుంచి కాపాడుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది ప్రేమ. మరి ఈ ప్లాన్ ఎందుకు గీస్తున్నారు సార్? ఇక్కడ మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ఉంది, దీని వాల్వ్ ఇక్కడుంది. వీళ్లకు మంచినీళ్లు రాకుండా ఇక్కడ పైప్ లైన్ కట్ చేస్తాను. ఒరేయ్, వాళ్ళకు మంచినీళ్ళు రాకుండా చేస్తావా? నీకు సచ్చేటప్పుడు గొంతులో గుక్కుడు తులసి నీళ్లు పోసే దిక్కు కూడా ఉండదు. మైండ్ వాయిస్లు ఆపకపోతే బెండు తీస్తా. వదిలేండి సార్, పాపం ఎన్నో కష్టాలు పడుతున్నారు సార్. ఒక ఆడపిల్ల ఎందుకంత ఇబ్బంది పెడతారు? వదిలేస్తారా? కానీ వాళ్ళు నాకు 10 లక్షలు ఇవ్వాలి. వాళ్ళ బదులు 10 లక్షలు తీరేదాకా నీ జీతంలో కట్ చేసుకుంటూ ఉండాలా? సార్, మీరిచ్చే జానాబెత్తుడు జీతంలో మళ్ళీ 3 కత్తిరింపా సార్? అవును, మీ అమ్మకేదో బాలేదు, అడ్వాన్స్ కావాలన్నావు. అవును సార్, ఇస్తారా? ప్రేమను అడిగి తీసుకో. ఆ? నాకిచ్చే 10 లక్షల్లో కట్ చేసుకోమను. మావయ్య, మావయ్య, బిస్కెట్స్ తీసుకో. పసిపిల్లలు అబద్ధం చెప్పలేరు, కానీ ప్రేమ ఈ పాపతో అబద్ధం చెప్పిస్తుందా? లేదు లేదు, ఈ పాప నిజమే చెప్తున్నట్టుంది. రా, ఇక్కడ కూర్చో. నువ్వు తిను. బాగుందా? నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఓ చెప్తాను. నువ్వు నన్ను మావయ్య అంటున్నావు కదా, నేను నీకు మావయ్యని ఎలా అవుతానో చెప్పు. నేను చెప్తాను. ఈవిడిప్పుడు ఏదో కథ చెప్తుందేమో. కూర్చో, చెప్తాను, కూర్చో. నీలో తెలుసుకోవాలి అన్న ఆసక్తి మొదలైంది. దట్స్ ఎ గుడ్ సైన్. ఇప్పుడు బంగారానికి నువ్వు మామయ్యవి ఎలా అవుతావన్నది కావాలి, అంతే కదా? అదేదో బంగారం చెప్తుంది కదా, చెప్పనివ్వండి. బంగారమే ఎందుకు? నేను చెప్పకూడదా? బంగారం వాళ్ళ అమ్మ లక్ష్మి, అంటే నీకు అక్క. బంగారం వాళ్ళ నాన్న విఠల్, మా అన్నయ్య. ఓహో, ఇప్పుడు వాళ్ళిద్దరూ చనిపోయారా? నీకు అర్థమైపోయిందా? మీరు ఇదే చెప్తారా అనుకున్నాను, ఊహించాను. నేను నిజమే చెప్తున్నాను ప్రణయ్. వాళ్ళు చనిపోయినప్పుడే బంగారానికి మాట పోయింది. మళ్ళీ నీ గొంతు నీ మూలంగానే వచ్చింది. నిన్నెవరో తరుముతూ ఉండగా బంగారం చూసింది. ఆ యాక్సిడెంట్లో నా మెమరీ పోయింది, అంతేగా? మహాలక్ష్మి చెప్పిన కదేగా. అయితే నువ్వు ఇంకా నన్ను నమ్మడం లేదనమాట. నన్ను నేనే నమ్మే పరిస్థితిలో లేను, ఇంకెవరినో ఎలా నమ్ముతాను? ఏంటమ్మా ఇది? ప్రణయ్కి గతం గుర్తొస్తుందంటావా? ఇంత కష్టపడ్డావు, ఇంతవరకు లాక్కొచ్చావు, కానీ నిన్ను నమ్మే పరిస్థితి మాత్రం కనిపించట్లేదే. నీ బతుకెలా బాగుపడుతుందో అర్థం కావట్లేదు.
నాకంతా అయోమయంగా ఉందమ్మా. జరిగినవన్నీ గుర్తొస్తుంటే గుండెల్లో దడ పెరుగుతుంది. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దమ్మా. నేను గమనిస్తున్నాను, ఏ పని చేయలేకపోతున్నావు. నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోవాలమ్మా. ఎవరైనా పని మనిషి దొరుకుతుందేమో చూస్తాను.